యాపిల్, బనానా, అలాగే బాదం పప్పులు అయితే వేసుకుంటున్నాము. మీ ఇష్టం, మీకు ఏ ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉండే వాటిని బట్టి, అలాగే మీకు నచ్చిన ఫ్రూట్స్ అయితే మీరు వేసుకోవచ్చు. మేము వాటర్ మిలన్ కూడా వేసుకుందామని తీసుకొచ్చుకున్నాం, కాకపోతే మళ్ళీ బాగోదేమో అని చెప్పేసి ఇంకా వేయట్లేదు. నేనైతే గ్రేప్స్ని ఇలా 4 పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. మేము అక్కడ చూసుకోలేదన్నమాట, గ్రేప్స్లో విత్తనాలు ఉన్నాయి. ఇంకా అవి తీసి కట్ చేసుకునేసరికి లేట్ అవుతూ ఉంది. ఇంకా అందుకని దెబ్బ కట్ చేసుకుంటున్నాం. మా జున్నుగాడు అయితే ఇంకా ఇంటికాడ నిద్రపోతున్నాడు. ఇంకా అందుకని కంగారుగా చేసేస్తున్నాం అనమాట. నేను మా మరదలు అయితే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళైతే అసలు ఏ పని చేసుకొనియరు. ఇంకా వాళ్ళు కుదురుగా ఉండరు, మనల్ని కుదురుగా ఉండనియరు. ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడు ఇంకా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈరోజు అనుకోకుండా ఇంకా మేమైతే ఈ వీడియో షూట్ చేద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయాం. ఇంకా ఈ మామిడికాయ కూడా వేసుకుంటున్నాం మేము. మీకు ఇష్టం ఉంటే మామిడికాయ వేసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే మా ఇంట్లో ఉంది కాబట్టి మేము వేసుకుంటున్నాం. మ్యాంగో ఇది తోలు అయితే కొంచెం మందంగా ఉంది, అందుకని మేము తర్వాతకి మళ్ళీ తోలు తీసేసి కొంచెం వేసుకున్నాము. ఈ సమ్మర్లో మీరు ఎలాంటి ఫుడ్ చేసుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. చల్లగా ఇలా ఫ్రూట్ సలాడ్లు, ఐస్ క్రీమ్లు, ఇంకా కుల్ఫీలు, బాదం పాలు, ఇవన్నీ బాగుంటాయి కదా. ఇంకా మీకు నెక్స్ట్ ఏం రెసిపీలు కావాలో కూడా కామెంట్ చేయండి, మేమైతే ట్రై చేసేస్తాం. ఇంకా తర్వాతకైతే యాపిల్ కూడా మేము ఒక 2 యాపిల్స్ వేసుకున్నాము. ఎందుకంటే మేము ఇంకా అందరం చాలామంది ఉన్నామని చెప్పేసి మేమైతే మరిన్నే వేసుకుంటున్నాం, అన్ని క్వాంటిటీలు. మీకు ఇంట్లో ఎంతమంది ఉంటారో దానికి సరిపడ క్వాంటిటీలు అయితే వేసుకోండి. ఇంకా మేమైతే ఈ ఫ్రూట్ సలాడ్ చేస్తుంటే మా తాతయ్య అయితే వింతగా చూస్తున్నాడు. మా తాత ఏమన్నా ఇట్లా వంటలలో ఇట్లా పాలు పోసిన అవైతే తినకపోయేది అసలు ఇంతకుముందు. ఇంకా ఈ మధ్య కొంచెం పాలు అయితే తాగడం స్టార్ట్ చేశాడు. ఇంకా మేము ఈ పాలల్లో ఈ ఫ్రూట్స్ అని కలిపి వేస్తుంటే ఆయన తీసుకోమన్నా కానీ అస్సలు తీసుకోలేదు. లాస్ట్కి అయితే అసలు ఏందో మీరు ఏం చేస్తారో, ఎందుకు అంత వేస్ట్ చేస్తారో అని అంట తిరుగుతూ ఉన్నాడు కాసేపు. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా మేము బనానా కూడా వేసుకుంటున్నాము. మీరు బనానా ఎలా కట్ చేసి వేసుకోవడానికి ఇష్టపడతారో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా జున్నుగాడు అయితే మా ఇంట్లో గిన్నెలన్నీ పగలగొడతా ఉన్నాడు. వాడికి ఏవే ఒకటి ఇస్తే కానీ వాడు కాముగా ఉండడు అనమాట. ఇంక అందుకని ఇంట్లో గిన్నెలన్నీ పట్టిస్తే వాడు పగలగొట్టుకుంటా తిరుగుతాడు. మీకు ఈ సమ్మర్లో ఎలాంటి ఫుడ్ తినడం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాం. ఇంకా ఇప్పుడు మా అమ్మమ్మ ఉంది కాబట్టి మా అమ్మమ్మతో ఏమన్నా పాతకాలం వంటలు కూడా మీకు కావాలంటే చెప్పండి, ఆంధ్ర స్టైల్లో. మా అమ్మమ్మతో అయితే చేపించి వీడియోస్ అయితే తీస్తాను, ఆంధ్ర స్టైల్ వంటలు మీకు ఏమన్నా తెలియనివి. ఫ్రూట్స్ అన్నిటిలో ఈ దానిమ్మ ఒలవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. కాకపోతే దీన్ని ఒక సింపుల్ టెక్నిక్ తోటి పైన తోలు వరకు తీసేసి సైడ్కి ఇట్లా 4 పార్ట్స్ కట్ చేస్తే ఈజీగా తీసేసుకోవచ్చు. ఇంకా మేమైతే దానిమ్మలు కూడా ఒలిచేసుకున్నాం. అసలు ఫ్రూట్ సలాడ్లోకి ఆ టేస్ట్ లుక్ ఇచ్చేదే యాపిల్, గ్రేప్స్, ఇంకా దానిమ్మ. కాబట్టి మేము ఇంకా దానిమ్మ వద్ది కాకపోయినా కానీ ఇంకా చిన్నగా ఒలుచుకొని వేసుకున్నాము. ఇంకా ఇప్పుడు పాలల్లో అయితే నేను ఒక 4 స్పూన్స్ వరకు షుగర్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. కాచిన పాలే ముందు కొన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అవి చల్లారపెట్టినాక దాంట్లో కస్టర్డ్ పౌడర్ ఒక 4 స్పూన్స్ వరకు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంకా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దాన్ని మళ్ళీ మనం వేడి పాలల్లో వేస్తే అది మొత్తం గడ్డలు కడుతుంది. కాబట్టి పాలు కొంచెం చల్లగా అయినాకనే దాంట్లో పౌడర్ వేసి ఇలా ఇప్పుడు చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చాక ఆ పాలల్లో వేసుకొని కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ పాలు వేసినాక అది కలుపుకుంటూనే ఉండాలి మధ్యలో. ఎందుకంటే మనము లేకపోతే అది గడ్డలు కట్టేయచ్చు, లేకపోతే ఒక స్మెల్ వస్తుంది అనమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం అక్కడే ఉండి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంకా మేము ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందామని చెప్పి బాదం పప్పునైతే ఇలా మధ్యలోకి కట్ చేసుకుంటున్నాము. అసలు ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఎంత గట్టిగా ఉన్నాయో కట్ చేయాలంటే అసలు తొందరగా తెగడం లేదు. లాస్ట్కి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక దాంట్లో అయితే ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రేప్స్, బనానా, పోమోగ్రానైట్, యాపిల్, మ్యాంగో, అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకున్నాము. ఇంకా వేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక తర్వాతకి సర్వ్ చేసుకొని తినేసేయాలి. లాస్ట్కి మా అమ్మమ్మ రివ్యూ కూడా ఇచ్చింది, చూడండి ఎలా చెప్పిందో. ఒక పక్క నుంచి మేమైతే కామెడీ చేసుకుంటూ చెప్తుంటే మా అమ్మమ్మ నిజమే అనుకొని నిజంగా చెప్పింది అనమాట. మా అమ్మమ్మ అయితే వంటలు చాలా బాగా చేస్తుంది. చింతకాయ పచ్చడి కానీ, పప్పుచారు, ఇవన్నీ మీకు కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా మా అమ్మమ్మతో అయితే వీడియోస్. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.
ఎట్లుంది బామ్మ? మంచిగా ఉంది. టేస్టీగా ఉందన్న. తీయగా టేస్టీగా ఉందన్న. టేస్టీగా ఉంది అన్నాను. అడుగు ఒకసారి అను, ట్రై చేయి అట్లా. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్ తెలుగు. ఏంటి ఈరోజు లొకేషన్ మారింది అనుకుంటున్నారా? ఏం లేదు, ఈరోజు నేనైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఈరోజు ఇంకా నేను మా మరదలు కలిసి అయితే ఫ్రూట్ సలాడ్ చేయబోతున్నాం. సమ్మర్లో ఆఫ్టర్నూన్ టైంలో చాలా చల్లగా ఫ్రూట్ సలాడ్ చేసుకొని తింటే కిక్కే వేరు కదా అసలు. అయితే ఫ్రూట్ సలాడ్ కోసం ముందుగా మేమైతే ఒక 1 లీటర్ పాలు తీసుకొని వేడి చేసుకుంటున్నాము. ఇంకా ఇప్పుడే వెళ్ళి మేమైతే నేను మా మరదలు ఫ్రూట్స్ తీసుకొని వచ్చుకున్నాము. ఇంకా మా మరదలు అయితే అక్కడ ఫ్రూట్స్ కడుగుతుందనమాట. ఇంకా నేను కొంచెం వీడియో తీసుకుంటున్నాను. మేమైతే కస్టర్డ్ పౌడర్ వెనిల్లా ఫ్లేవర్ తెచ్చుకున్నాము. మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు తీసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇక్కడ ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నాను. మేము ఫ్రూట్ సలాడ్లోకి గ్రేప్స్, మ్యాంగో, దానిమ్మ, యాపిల్, బనానా, అలాగే బాదం పప్పులు అయితే వేసుకుంటున్నాము. మీ ఇష్టం, మీకు ఏ ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉండే వాటిని బట్టి, అలాగే మీకు నచ్చిన ఫ్రూట్స్ అయితే మీరు వేసుకోవచ్చు. మేము వాటర్ మిలన్ కూడా వేసుకుందామని తీసుకొచ్చుకున్నాం. కాకపోతే మళ్ళీ బాగోదేమో అని చెప్పేసి ఇంకా వేయట్లేదు. నేనైతే గ్రేప్స్ని ఇలా 4 పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. మేము అక్కడ చూసుకోలేదన్నమాట. గ్రేప్స్లో విత్తనాలు ఉన్నాయి. ఇంకా అవి తీసి కట్ చేసుకునేసరికి లేట్ అవుతూ ఉంది. ఇంకా అందుకని దెబ్బ కట్ చేసుకుంటున్నాం. మా జున్నుగాడు అయితే ఇంకా ఇంటికాడ నిద్రపోతున్నాడు. ఇంకా అందుకని కంగారుగా చేసేస్తున్నాం అనమాట. నేను మా మరదలు అయితే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళైతే అసలు ఏ పని చేసుకొని ఇయ్యరు. ఇంకా వాళ్ళు కుదురుగా ఉండరు, మనల్ని కుదురుగా ఉండనియ్యరు. ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడు ఇంకా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈరోజు అనుకోకుండా ఇంకా మేమైతే ఈ వీడియో షూట్ చేద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయాం. ఇంకా ఈ మామిడికాయ కూడా వేసుకుంటున్నాం మేము. మీకు ఇష్టం ఉంటే మామిడికాయ వేసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే మా ఇంట్లో ఉంది కాబట్టి మేము వేసుకుంటున్నాం. మ్యాంగో ఇది తోలు అయితే కొంచెం మందంగా ఉంది, అందుకని మేము తర్వాతకి మళ్ళీ తోలు తీసేసి కొంచెం వేసుకున్నాము. ఈ సమ్మర్లో మీరు ఎలాంటి ఫుడ్ చేసుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. చల్లగా ఇలా ఫ్రూట్ సలాడ్లు, ఐస్ క్రీమ్లు, ఇంకా కుల్ఫీలు, బాదం పాలు, ఇవన్నీ బాగుంటాయి కదా. ఇంకా మీకు నెక్స్ట్ ఏం రెసిపీలు కావాలో కూడా కామెంట్ చేయండి. మేమైతే ట్రై చేసేస్తాం. ఇంకా తర్వాతకి అయితే యాపిల్ కూడా మేము ఒక 2 యాపిల్స్ వేసుకున్నాము. ఎందుకంటే మేము ఇంకా అందరం చాలామంది ఉన్నామని చెప్పేసి మేమైతే మరిన్నే వేసుకుంటున్నాం. అన్ని క్వాంటిటీలు మీకు ఇంట్లో ఎంతమంది ఉంటారో దానికి సరిపడ క్వాంటిటీలు అయితే వేసుకోండి. ఇంకా మేమైతే ఈ ఫ్రూట్ సలాడ్ చేస్తుంటే మా తాతయ్య అయితే వింతగా చూస్తున్నాడు. మా తాత ఏమన్నా ఇట్లా వంటలలో ఇట్లా పాలు పోసిన అవైతే తినకపోయేది అసలు ఇంతకుముందు. ఇంకా ఈ మధ్య కొంచెం పాలు అయితే తాగడం స్టార్ట్ చేశాడు. ఇంకా మేము ఈ పాలల్లో ఈ ఫ్రూట్స్ అన్నీ కలిపి వేస్తుంటే ఆయన తీసుకోమన్నా కానీ అస్సలు తీసుకోలేదు. లాస్ట్కి అయితే అసలు ఏందో మీరు ఏం చేస్తారో, ఎందుకు అంత వేస్ట్ చేస్తారో అని అంట తిరుగుతూ ఉన్నాడు కాసేపు. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా మేము బనానా కూడా వేసుకుంటున్నాము. మీరు బనానా ఎలా కట్ చేసి వేసుకోవడానికి ఇష్టపడతారో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా జున్నుగాడు అయితే మా ఇంట్లో గిన్నెలన్నీ పగలగొడతా ఉన్నాడు. వాడికి ఏవే ఒకటి ఇస్తే కానీ వాడు కాముగా ఉండడు అనమాట. ఇంకా అందుకని ఇంట్లో గిన్నెలన్నీ పట్టిస్తే వాడు పగలగొట్టుకుంటా తిరుగుతాడు. మీకు ఈ సమ్మర్లో ఎలాంటి ఫుడ్ తినడం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాం. ఇంకా ఇప్పుడు మా అమ్మమ్మ ఉంది కాబట్టి మా అమ్మమ్మతో ఏమన్నా పాతకాలం వంటలు కూడా మీకు కావాలంటే చెప్పండి. ఆంధ్ర స్టైల్లో మా అమ్మమ్మతో అయితే చేపించి వీడియోస్ అయితే తీస్తాను. ఆంధ్ర స్టైల్ వంటలు మీకు ఏమన్నా తెలియనివి. ఫ్రూట్స్ అన్నిటిలో ఈ దానిమ్మ ఒలవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. కాకపోతే దీన్ని ఒక సింపుల్ టెక్నిక్ తోటి పైన తోలు వరకు తీసేసి సైడ్కి ఇట్లా 4 పార్ట్స్ కట్ చేస్తే ఈజీగా తీసేసుకోవచ్చు. ఇంకా మేమైతే దానిమ్మలు కూడా చేసుకున్నాం. అసలు ఫ్రూట్ సలాడ్లోకి ఆ టేస్ట్ లుక్ ఇచ్చేదే యాపిల్, గ్రేప్స్, ఇంకా దానిమ్మ కాబట్టి మేము ఇంకా దానిమ్మ ఒద్ది కాకపోయినా కానీ ఇంకా చిన్నగా ఒలుచుకొని వేసుకున్నాము. ఇంకా ఇప్పుడు పాలల్లో అయితే నేను ఒక 4 స్పూన్స్ వరకు షుగర్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. కాచిన పాలే ముందు కొన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అవి చల్లార పెట్టినాక దాంట్లో కస్టర్డ్ పౌడర్ ఒక 4 స్పూన్స్ వరకు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంకా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దాన్ని మళ్ళీ మనం వేడి పాలల్లో వేస్తే అది మొత్తం గడ్డలు కడుతుంది. కాబట్టి పాలు కొంచెం చల్లగా అయినాకనే దాంట్లో పౌడర్ వేసి ఇలా ఇప్పుడు చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చాక ఆ పాలల్లో వేసుకొని కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ పాలు వేసినాక అది కలుపుకుంటూనే ఉండాలి మధ్యలో. ఎందుకంటే మనము లేకపోతే అది గడ్డలు కట్టేయచ్చు, లేకపోతే ఒక స్మెల్ వస్తుంది అనమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం అక్కడే ఉండి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంకా మేము ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందామని చెప్పి బాదం పప్పునైతే
ఇలా మధ్యలోకి కట్ చేసుకుంటున్నాము. అసలు ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఎంత గట్టిగా ఉన్నాయో కట్ చేయాలంటే అసలు తొందరగా తెగడం లేదు. లాస్ట్కి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక దాంట్లో అయితే ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రేప్స్, బనానా, పోమోగ్రానైట్, యాపిల్, మ్యాంగో, అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకున్నాము. ఇంకా వేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక తర్వాతకి సర్వ్ చేసుకొని తినేసేయాలి. లాస్ట్కి మా అమ్మమ్మ రివ్యూ కూడా ఇచ్చింది, చూడండి ఎలా చెప్పిందో. ఒక పక్క నుంచి మేమైతే కామెడీ చేసుకుంటూ చెప్తుంటే మా అమ్మమ్మ నిజమే అనుకొని నిజంగా చెప్పింది అనమాట. మా అమ్మమ్మ అయితే వంటలు చాలా బాగా చేస్తుంది. చింతకాయ పచ్చడి కానీ, పప్పుచారు ఇవన్నీ మీకు కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా మా అమ్మమ్మతో అయితే వీడియోస్. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్. ట్రై చేయి అట్లా ఎట్లుంది బామ్మ? మంచిగా ఉంది. టేస్టీగా ఉందన్న. తీయగా టేస్టీగా ఉందనాలి. టేస్టీగా ఉంది అను. అడుగు ఒకసారి ట్రై చేయి అట్లా. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్ తెలుగు. ఏంటి ఈరోజు లొకేషన్ మారింది అనుకుంటున్నారా? ఏం లేదు, ఈరోజు నేనైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఈరోజు ఇంకా నేను మా మరదలు కలిసి అయితే ఫ్రూట్ సలాడ్ చేయబోతున్నాం. సమ్మర్లో ఆఫ్టర్నూన్ టైంలో చాలా చల్లగా ఫ్రూట్ సలాడ్ చేసుకొని తింటే కిక్కే వేరు కదా అసలు. అయితే ఫ్రూట్ సలాడ్ కోసం ముందుగా మేమైతే ఒక 1 లీటర్ పాలు తీసుకొని వేడి చేసుకుంటున్నాము. ఇంకా ఇప్పుడే వెళ్ళి మేమైతే నేను మా మరదలు ఫ్రూట్స్ తీసుకొని వచ్చుకున్నాము. ఇంకా మా మరదలు అయితే అక్కడ ఫ్రూట్స్ కడుగుతుందనమాట. ఇంకా నేను కొంచెం వీడియో తీసుకుంటున్నాను. మేమైతే కస్టర్డ్ పౌడర్, వెనిల్లా ఫ్లేవర్ తెచ్చుకున్నాము. మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు తీసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇక్కడ ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నాను. మేము ఫ్రూట్ సలాడ్లోకి గ్రేప్స్, మ్యాంగో, దానిమ్మ, యాపిల్, బనానా, అలాగే బాదం పప్పులు అయితే వేసుకుంటున్నాము. మీ ఇష్టం, మీకు ఏ ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉండే వాటిని బట్టి, అలాగే మీకు నచ్చిన ఫ్రూట్స్ అయితే మీరు వేసుకోవచ్చు. మేము వాటర్ మిలన్ కూడా వేసుకుందామని తీసుకొచ్చుకున్నాం, కాకపోతే మళ్ళీ బాగోదేమో అని చెప్పేసి ఇంకా వేయట్లేదు. నేనైతే గ్రేప్స్ని ఇలా 4 పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. మేము అక్కడ చూసుకోలేదన్నమాట, గ్రేప్స్లో విత్తనాలు ఉన్నాయి. ఇంకా అవి తీసి కట్ చేసుకునేసరికి లేట్ అవుతూ ఉంది. ఇంకా అందుకని దెబ్బ కట్ చేసుకుంటున్నాం. మా జున్నుగాడు అయితే ఇంకా ఇంటికాడ నిద్రపోతున్నాడు. ఇంకా అందుకని కంగారుగా చేసేస్తున్నాం అనమాట. నేను మా మరదలు అయితే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళైతే అసలు ఏ పని చేసుకొనియరు. ఇంకా వాళ్ళు కుదురుగా ఉండరు, మనల్ని కుదురుగా ఉండనియరు. ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడు ఇంకా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈరోజు అనుకోకుండా ఇంకా మేమైతే ఈ వీడియో షూట్ చేద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయాం. ఇంకా ఈ మామిడికాయ కూడా వేసుకుంటున్నాం మేము. మీకు ఇష్టం ఉంటే మామిడికాయ వేసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే మా ఇంట్లో ఉంది కాబట్టి మేము వేసుకుంటున్నాం. మ్యాంగో ఇది తోలు అయితే కొంచెం మందంగా ఉంది, అందుకని మేము తర్వాతకి మళ్ళీ తోలు తీసేసి కొంచెం వేసుకున్నాము. ఈ సమ్మర్లో మీరు ఎలాంటి ఫుడ్ చేసుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. చల్లగా ఇలా ఫ్రూట్ సలాడ్లు, ఐస్ క్రీమ్లు, ఇంకా కుల్ఫీలు, బాదం పాలు ఇవన్నీ బాగుంటాయి కదా. ఇంకా మీకు నెక్స్ట్ ఏం రెసిపీలు కావాలో కూడా కామెంట్ చేయండి, మేమైతే ట్రై చేసేస్తాం. ఇంకా తర్వాతకి అయితే యాపిల్ కూడా మేము ఒక 2 యాపిల్స్ వేసుకున్నాము. ఎందుకంటే మేము ఇంకా అందరం చాలామంది ఉన్నామని చెప్పేసి మేమైతే మరిన్నే వేసుకుంటున్నాం, అన్ని క్వాంటిటీలు. మీకు ఇంట్లో ఎంతమంది ఉంటారో దానికి సరిపడా క్వాంటిటీలు అయితే వేసుకోండి. ఇంకా మేమైతే ఈ ఫ్రూట్ సలాడ్ చేస్తుంటే మా తాతయ్య అయితే వింతగా చూస్తున్నాడు. మా తాత ఏమన్నా ఇట్లా వంటలలో ఇట్లా పాలు పోసిన అవైతే తినకపోయేది అసలు ఇంతకుముందు. ఇంకా ఈ మధ్య కొంచెం పాలు అయితే తాగడం స్టార్ట్ చేశాడు. ఇంకా మేము ఈ పాలల్లో ఈ ఫ్రూట్స్ అన్ని కలిపి వేస్తుంటే ఆయన తీసుకోమన్నా కానీ అస్సలు తీసుకోలేదు. లాస్ట్కి అయితే అసలు ఏందో మీరు ఏం చేస్తారో, ఎందుకు అంత వేస్ట్ చేస్తారో అని అంట తిరుగుతూ ఉన్నాడు కాసేపు. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా మేము బనానా కూడా వేసుకుంటున్నాము. మీరు బనానా ఎలా కట్ చేసి వేసుకోవడానికి ఇష్టపడతారో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా జున్నుగాడు అయితే మా ఇంట్లో గిన్నెలన్నీ పగల కొడుతూ ఉన్నాడు. వాడికి ఏవే ఒకటి ఇస్తే కానీ వాడు కాముగా ఉండడు అనమాట. ఇంక అందుకని ఇంట్లో గిన్నెలన్నీ పట్టిస్తే వాడు పగల కొట్టుకుంటూ తిరుగుతాడు. మీకు ఈ సమ్మర్లో ఎలాంటి ఫుడ్ తినడం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాం. ఇంకా ఇప్పుడు మా అమ్మమ్మ ఉంది కాబట్టి మా అమ్మమ్మతో ఏమన్నా పాతకాలం వంటలు కూడా మీకు కావాలంటే చెప్పండి. ఆంధ్ర స్టైల్లో మా అమ్మమ్మతో అయితే చేపించి వీడియోస్ అయితే తీస్తాను. ఆంధ్ర స్టైల్ వంటలు మీకు ఏమన్నా తెలియనివి.
ఫ్రూట్స్ అన్నిటిలో ఈ దానిమ్మ ఒలవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. కాకపోతే దీన్ని ఒక సింపుల్ టెక్నిక్ తోటి పైన తోలు వరకు తీసేసి సైడ్కి ఇట్లా 4 పార్ట్స్ కట్ చేస్తే ఈజీగా తీసేసుకోవచ్చు. ఇంకా మేమైతే దానిమ్మలు కూడా ఒలిచేసుకున్నాం. అసలు ఫ్రూట్ సలాడ్లోకి ఆ టేస్ట్ లుక్ ఇచ్చేదే యాపిల్, గ్రేప్స్, ఇంకా దానిమ్మ కాబట్టి మేము ఇంకా దానిమ్మ ఒద్ది కాకపోయినా కానీ ఇంకా చిన్నగా ఒలుచుకొని వేసుకున్నాము. ఇంకా ఇప్పుడు పాలల్లో అయితే నేను ఒక 4 స్పూన్స్ వరకు షుగర్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. కాచిన పాలే ముందు కొన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అవి చల్లారి పెట్టినాక దాంట్లో కస్టర్డ్ పౌడర్ ఒక 4 స్పూన్స్ వరకు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంకా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దాన్ని మళ్ళీ మనం వేడి పాలల్లో వేస్తే అది మొత్తం గడ్డలు కడుతుంది కాబట్టి పాలు కొంచెం చల్లగా అయినాకనే దాంట్లో పౌడర్ వేసి ఇలా ఇప్పుడు చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చాక ఆ పాలల్లో వేసుకొని కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ పాలు వేసినాక అది కలుపుకుంటానే ఉండాలి మధ్యలో, ఎందుకంటే మనము లేకపోతే అది గడ్డలు కట్టేయచ్చు, లేకపోతే ఒక స్మెల్ వస్తుంది అనమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం అక్కడే ఉండి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంకా మేము ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందామని చెప్పి బాదం పప్పునైతే ఇలా మధ్యలోకి కట్ చేసుకుంటున్నాము. అసలు ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఎంత గట్టిగా ఉన్నాయో కట్ చేయాలంటే అసలు తొందరగా తెగడం లేదు. లాస్ట్కి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక దాంట్లో అయితే ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రేప్స్, బనానా, పోమోగ్రానైట్, యాపిల్, మ్యాంగో, అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకున్నాము. ఇంకా వేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక తర్వాతకి సర్వ్ చేసుకొని తినేసేయాలి. లాస్ట్కి మా అమ్మమ్మ రివ్యూ కూడా ఇచ్చింది, చూడండి ఎలా చెప్పిందో. ఒక పక్క నుంచి మేమైతే కామెడీ చేసుకుంటూ చెప్తుంటే మా అమ్మమ్మ నిజమే అనుకొని నిజంగా చెప్పింది అనమాట. మా అమ్మమ్మ అయితే వంటలు చాలా బాగా చేస్తుంది. చింతకాయ పచ్చడి కానీ, పప్పుచారు, ఇవన్నీ మీకు కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా మా అమ్మమ్మతో అయితే వీడియోస్. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్. ట్రై చేయి అట్లా ఎట్లుంది బామ్మ? మంచిగా ఉంది. టేస్టీగా ఉందన్న. తీయగా టేస్టీగా ఉందనాలి. టేస్టీగా ఉంది అను. అడుగు ఒకసారి ట్రై చేయి అట్లా. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్ తెలుగు. ఏంటి ఈరోజు లొకేషన్ మారింది అనుకుంటున్నారా? ఏం లేదు, ఈరోజు నేనైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఈరోజు ఇంకా నేను మా మరదలు కలిసి అయితే ఫ్రూట్ సలాడ్ చేయబోతున్నాం. సమ్మర్లో ఆఫ్టర్నూన్ టైంలో చాలా చల్లగా ఫ్రూట్ సలాడ్ చేసుకొని తింటే కిక్కే వేరు కదా అసలు. అయితే ఫ్రూట్ సలాడ్ కోసం ముందుగా మేమైతే ఒక 1 లీటర్ పాలు తీసుకొని వేడి చేసుకుంటున్నాము. ఇంకా ఇప్పుడే వెళ్ళి మేమైతే నేను మా మరదలు ఫ్రూట్స్ తీసుకొని వచ్చుకున్నాము. ఇంకా మా మరదలు అయితే అక్కడ ఫ్రూట్స్ కడుగుతుందనమాట. ఇంకా నేను కొంచెం వీడియో తీసుకుంటున్నాను. మేమైతే కస్టర్డ్ పౌడర్ వెనిల్లా ఫ్లేవర్ తెచ్చుకున్నాము. మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు తీసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇక్కడ ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నాను. మేము ఫ్రూట్ సలాడ్లోకి గ్రేప్స్, మ్యాంగో, దానిమ్మ, యాపిల్, బనానా, అలాగే బాదం పప్పులు అయితే వేసుకుంటున్నాము. మీ ఇష్టం, మీకు ఏ ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉండే వాటిని బట్టి, అలాగే మీకు నచ్చిన ఫ్రూట్స్ అయితే మీరు వేసుకోవచ్చు. మేము వాటర్ మిలన్ కూడా వేసుకుందామని తీసుకొచ్చుకున్నాం. కాకపోతే మళ్ళీ బాగోదేమో అని చెప్పేసి ఇంకా వేయట్లేదు. నేనైతే గ్రేప్స్ని ఇలా 4 పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. మేము అక్కడ చూసుకోలేదన్నమాట, గ్రేప్స్లో విత్తనాలు ఉన్నాయి. ఇంకా అవి తీసి కట్ చేసుకునేసరికి లేట్ అవుతూ ఉంది. ఇంకా అందుకని దెబ్బ కట్ చేసుకుంటున్నాం. మా జున్నుగాడు అయితే ఇంకా ఇంటికాడ నిద్రపోతున్నాడు. ఇంకా అందుకని కంగారుగా చేసేస్తున్నాం అనమాట. నేను మా మరదలు అయితే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళైతే అసలు ఏ పని చేసుకొనియరు. ఇంకా వాళ్ళు కుదురుగా ఉండరు, మనల్ని కుదురుగా ఉండనియరు. ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడు ఇంకా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈరోజు అనుకోకుండా ఇంకా మేమైతే ఈ వీడియో షూట్ చేద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయాం. ఇంకా ఈ మామిడికాయ కూడా వేసుకుంటున్నాం మేము. మీకు ఇష్టం ఉంటే మామిడికాయ వేసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే మా ఇంట్లో ఉంది కాబట్టి మేము వేసుకుంటున్నాం. మ్యాంగో ఇది తోలు అయితే కొంచెం మందంగా ఉంది, అందుకని మేము తర్వాతకి మళ్ళీ తోలు తీసేసి కొంచెం వేసుకున్నాము. ఈ సమ్మర్లో మీరు ఎలాంటి ఫుడ్ చేసుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. చల్లగా ఇలా ఫ్రూట్ సలాడ్లు, ఐస్ క్రీమ్లు, ఇంకా కుల్ఫీలు, బాదం పాలు, ఇవన్నీ బాగుంటాయి కదా. ఇంకా మీకు నెక్స్ట్ ఏం రెసిపీలు కావాలో కూడా కామెంట్ చేయండి, మేమైతే ట్రై చేసేస్తాం. ఇంకా తర్వాతకైతే యాపిల్ కూడా మేము ఒక 2 యాపిల్స్ వేసుకున్నాము. ఎందుకంటే మేము
ఇంకా అందరం చాలామంది ఉన్నామని చెప్పేసి మేమైతే మరిన్నే వేసుకుంటున్నాం అన్ని క్వాంటిటీలు. మీకు ఇంట్లో ఎంతమంది ఉంటారో దానికి సరిపడ క్వాంటిటీలు అయితే వేసుకోండి. ఇంకా మేమైతే ఈ ఫ్రూట్ సలాడ్ చేస్తుంటే మా తాతయ్య అయితే వింతగా చూస్తున్నాడు. మా తాత ఏమన్నా ఇట్లా వంటలలో ఇట్లా పాలు పోసిన అవైతే తినకపోయేది అసలు ఇంతకుముందు. ఇంకా ఈ మధ్య కొంచెం పాలు అయితే తాగడం స్టార్ట్ చేశాడు. ఇంకా మేము ఈ పాలల్లో ఈ ఫ్రూట్స్ అన్ని కలిపి వేస్తుంటే ఆయన తీసుకోమన్నా కానీ అస్సలు తీసుకోలేదు. లాస్ట్కి అయితే అసలు ఏందో మీరు ఏం చేస్తారో ఎందుకు అంత వేస్ట్ చేస్తారో అని అంట తిరుగుతూ ఉన్నాడు కాసేపు. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా మేము బనానా కూడా వేసుకుంటున్నాము. మీరు బనానా ఎలా కట్ చేసి వేసుకోవడానికి ఇష్టపడతారో కూడా కమెంట్ చేయండి. ఇక్కడ నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా జున్నుగాడు అయితే మా ఇంట్లో గిన్నెలన్నీ పగల కొడుతూ ఉన్నాడు. వాడికి ఏవే ఒకటి ఇస్తే కానీ వాడు కాముగా ఉండడు అనమాట. ఇంక అందుకని ఇంట్లో గిన్నెలన్నీ పట్టిస్తే వాడు పగల కొట్టుకుంటా తిరుగుతాడు. మీకు ఈ సమ్మర్లో ఎలాంటి ఫుడ్ తినడం ఇష్టమో కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాం. ఇంకా ఇప్పుడు మా అమ్మమ్మ ఉంది కాబట్టి మా అమ్మమ్మతో ఏమన్నా పాతకాలం వంటలు కూడా మీకు కావాలంటే చెప్పండి. ఆంధ్ర స్టైల్లో మా అమ్మమ్మతో అయితే చేపించి వీడియోస్ అయితే తీస్తాను. ఆంధ్ర స్టైల్ వంటలు మీకు ఏమన్నా తెలియనివి. ఫ్రూట్స్ అన్నిటిలో ఈ దానిమ్మ ఒలవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. కాకపోతే దీన్ని ఒక సింపుల్ టెక్నిక్ తోటి పైన తోలు వరకు తీసేసి సైడ్కి ఇట్లా 4 పార్ట్స్ కట్ చేస్తే ఈజీగా తీసేసుకోవచ్చు. ఇంకా మేమైతే దానిమ్మలు కూడా ఒలిచేసుకున్నాం. అసలు ఫ్రూట్ సలాడ్లోకి ఆ టేస్ట్ లుక్ ఇచ్చేదే యాపిల్, గ్రేప్స్, ఇంకా దానిమ్మ కాబట్టి మేము ఇంకా దానిమ్మ ఒద్ది కాకపోయినా కానీ ఇంకా చిన్నగా ఒలుచుకొని వేసుకున్నాము. ఇంకా ఇప్పుడు పాలల్లో అయితే నేను ఒక 4 స్పూన్స్ వరకు షుగర్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. కాచిన పాలే ముందు కొన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అవి చల్లారపెట్టినాక దాంట్లో కస్టర్డ్ పౌడర్ ఒక 4 స్పూన్స్ వరకు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంకా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దాన్ని మళ్ళీ మనం వేడి పాలల్లో వేస్తే అది మొత్తం గడ్డలు కడుతుంది కాబట్టి పాలు కొంచెం చల్లగా అయినాకనే దాంట్లో పౌడర్ వేసి ఇలా ఇప్పుడు చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చాక ఆ పాలల్లో వేసుకొని కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ పాలు వేసినాక అది కలుపుకుంటూనే ఉండాలి మధ్యలో. ఎందుకంటే మనము లేకపోతే అది గడ్డలు కట్టేయచ్చు, లేకపోతే ఒక స్మెల్ వస్తుంది అనమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం అక్కడే ఉండి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంకా మేము ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందామని చెప్పి బాదం పప్పునైతే ఇలా మధ్యలోకి కట్ చేసుకుంటున్నాము. అసలు ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఎంత గట్టిగా ఉన్నాయో కట్ చేయాలంటే అసలు తొందరగా తెగడం లేదు. లాస్ట్కి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక దాంట్లో అయితే ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రేప్స్, బనానా, పోమోగ్రానైట్, యాపిల్, మ్యాంగో, అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకున్నాము. ఇంకా వేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక తర్వాతకి సర్వ్ చేసుకొని తినేసేయాలి. లాస్ట్కి మా అమ్మమ్మ రివ్యూ కూడా ఇచ్చింది చూడండి ఎలా చెప్పిందో. ఒక పక్క నుంచి మేమైతే కామెడీ చేసుకుంటూ చెప్తుంటే మా అమ్మమ్మ నిజమే అనుకొని నిజంగా చెప్పింది అనమాట. మా అమ్మమ్మ అయితే వంటలు చాలా బాగా చేస్తుంది. చింతకాయ పచ్చడి కానీ, పప్పుచారు ఇవన్నీ మీకు కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా మా అమ్మమ్మతో అయితే వీడియోస్. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్. ట్రై చేయి అట్లా ఎట్లుంది బామ్మ? మంచిగా ఉంది. టేస్టీగా ఉందన్న. తీయగా టేస్టీగా ఉందన్న. టేస్టీగా ఉంది అని అడుగు ఒకసారి ట్రై చేయి అట్లా. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్ తెలుగు. ఏంటి ఈరోజు లొకేషన్ మారింది అనుకుంటున్నారా? ఏం లేదు, ఈరోజు నేనైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఈరోజు ఇంకా నేను మా మరదలు కలిసి అయితే ఫ్రూట్ సలాడ్ చేయబోతున్నాం. సమ్మర్లో ఆఫ్టర్నూన్ టైంలో చాలా చల్లగా ఫ్రూట్ సలాడ్ చేసుకొని తింటే కిక్కే వేరు కదా అసలు. అయితే ఫ్రూట్ సలాడ్ కోసం ముందుగా మేమైతే ఒక 1 లీటర్ పాలు తీసుకొని వేడి చేసుకుంటున్నాము. ఇంకా ఇప్పుడే వెళ్ళి మేమైతే నేను మా మరదలు ఫ్రూట్స్ తీసుకొని వచ్చుకున్నాము. ఇంకా మా మరదలు అయితే అక్కడ ఫ్రూట్స్ కడుగుతుందనమాట. ఇంకా నేను కొంచెం వీడియో తీసుకుంటున్నాను. మేమైతే కస్టర్డ్ పౌడర్ వెనిల్లా ఫ్లేవర్ తెచ్చుకున్నాము. మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు తీసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇక్కడ ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నాను. మేము ఫ్రూట్ సలాడ్లోకి గ్రేప్స్, మ్యాంగో, దానిమ్మ, యాపిల్, బనానా, అలాగే బాదం పప్పులు అయితే వేసుకుంటున్నాము.
మీ ఇష్టం, మీకు ఏ ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు మీ ఇంట్లో ఉండే వాటిని బట్టి. అలాగే మీకు నచ్చిన ఫ్రూట్స్ అయితే మీరు వేసుకోవచ్చు. మేము వాటర్ మిలన్ కూడా వేసుకుందామని తీసుకొచ్చుకున్నాం, కాకపోతే మళ్ళీ బాగోదేమో అని చెప్పేసి ఇంకా వేయట్లేదు. నేనైతే గ్రేప్స్ని ఇలా 4 పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. మేము అక్కడ చూసుకోలేదన్నమాట, గ్రేప్స్లో విత్తనాలు ఉన్నాయి, ఇంకా అవి తీసి కట్ చేసుకునేసరికి లేట్ అవుతూ ఉంది. ఇంకా అందుకని దెబ్బ కట్ చేసుకుంటున్నాం. మా జున్నుగాడు అయితే ఇంకా ఇంటికాడ నిద్రపోతున్నాడు, ఇంకా అందుకని కంగారుగా చేసేస్తున్నాం అనమాట. నేను మా మరదలు అయితే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళైతే అసలు ఏ పని చేసుకొనియరు, ఇంకా వాళ్ళు కుదురుగా ఉండరు, మనల్ని కుదురుగా ఉండనియరు. ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడు ఇంకా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈరోజు అనుకోకుండా ఇంకా మేమైతే ఈ వీడియో షూట్ చేద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయాం. ఇంకా ఈ మామిడికాయ కూడా వేసుకుంటున్నాం మేము. మీకు ఇష్టం ఉంటే మామిడికాయ వేసుకోండి, లేకపోతే లేదు, ఎందుకంటే మా ఇంట్లో ఉంది కాబట్టి మేము వేసుకుంటున్నాం. మ్యాంగో ఇది తోలు అయితే కొంచెం మందంగా ఉంది, అందుకని మేము తర్వాతకి మళ్ళీ తోలు తీసేసి కొంచెం వేసుకున్నాము. ఈ సమ్మర్లో మీరు ఎలాంటి ఫుడ్ చేసుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. చల్లగా ఇలా ఫ్రూట్ సలాడ్లు, ఐస్ క్రీమ్లు, ఇంకా కుల్ఫీలు, బాదం పాలు ఇవన్నీ బాగుంటాయి కదా. ఇంకా మీకు నెక్స్ట్ ఏం రెసిపీలు కావాలో కూడా కామెంట్ చేయండి, మేమైతే ట్రై చేసేస్తాం. ఇంకా తర్వాతకి అయితే యాపిల్ కూడా మేము ఒక 2 యాపిల్స్ వేసుకున్నాము, ఎందుకంటే మేము ఇంకా అందరం చాలామంది ఉన్నామని చెప్పేసి మేమైతే మరిన్నే వేసుకుంటున్నాం అన్ని క్వాంటిటీలు. మీకు ఇంట్లో ఎంతమంది ఉంటారో దానికి సరిపడ క్వాంటిటీలు అయితే వేసుకోండి. ఇంకా మేమైతే ఈ ఫ్రూట్ సలాడ్ చేస్తుంటే మా తాతయ్య అయితే వింతగా చూస్తున్నాడు. మా తాత ఏమన్నా ఇట్లా వంటలలో ఇట్లా పాలు పోసిన అవైతే తినకపోయేది అసలు ఇంతకుముందు. ఇంకా ఈ మధ్య కొంచెం పాలు అయితే తాగడం స్టార్ట్ చేశాడు. ఇంకా మేము ఈ పాలల్లో ఈ ఫ్రూట్స్ అన్నీ కలిపి వేస్తుంటే ఆయన తీసుకోమన్నా కానీ అస్సలు తీసుకోలేదు. లాస్ట్కి అయితే అసలు ఏందో మీరు ఏం చేస్తారో, ఎందుకు అంత వేస్ట్ చేస్తారో అని అంట తిరుగుతూ ఉన్నాడు కాసేపు. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా మేము బనానా కూడా వేసుకుంటున్నాము. మీరు బనానా ఎలా కట్ చేసి వేసుకోవడానికి ఇష్టపడతారో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా జున్నుగాడు అయితే మా ఇంట్లో గిన్నెలన్నీ పగలగొడతా ఉన్నాడు. వాడికి ఏవే ఒకటి ఇస్తే కానీ వాడు కాముగా ఉండడు అనమాట. ఇంకా అందుకని ఇంట్లో గిన్నెలన్నీ పట్టిస్తే వాడు పగలగొట్టుకుంటా తిరుగుతాడు. మీకు ఈ సమ్మర్లో ఎలాంటి ఫుడ్ తినడం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాం. ఇంకా ఇప్పుడు మా అమ్మమ్మ ఉంది కాబట్టి మా అమ్మమ్మతో ఏమన్నా పాతకాలం వంటలు కూడా మీకు కావాలంటే చెప్పండి, ఆంధ్ర స్టైల్లో. మా అమ్మమ్మతో అయితే చేపించి వీడియోస్ అయితే తీస్తాను, ఆంధ్ర స్టైల్ వంటలు మీకు ఏమన్నా తెలియనివి. ఫ్రూట్స్ అన్నిటిలో ఈ దానిమ్మ ఒలవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది, కాకపోతే దీన్ని ఒక సింపుల్ టెక్నిక్ తోటి పైన తోలు వరకు తీసేసి సైడ్కి ఇట్లా 4 పార్ట్స్ కట్ చేస్తే ఈజీగా తీసేసుకోవచ్చు. ఇంకా మేమైతే దానిమ్మలు కూడా ఒలిచేసుకున్నాం. అసలు ఫ్రూట్ సలాడ్లోకి ఆ టేస్ట్ లుక్ ఇచ్చేదే యాపిల్, గ్రేప్స్, ఇంకా దానిమ్మ కాబట్టి మేము ఇంకా దానిమ్మ ఒద్ది కాకపోయినా కానీ ఇంకా చిన్నగా ఒలుచుకొని వేసుకున్నాము. ఇంకా ఇప్పుడు పాలల్లో అయితే నేను ఒక 4 స్పూన్స్ వరకు షుగర్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. కాచిన పాలే ముందు కొన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అవి చల్లార పెట్టినాక దాంట్లో కస్టర్డ్ పౌడర్ ఒక 4 స్పూన్స్ వరకు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంకా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దాన్ని మళ్ళీ మనం వేడి పాలల్లో వేస్తే అది మొత్తం గడ్డలు కడుతుంది కాబట్టి పాలు కొంచెం చల్లగా అయినాకనే దాంట్లో పౌడర్ వేసి ఇలా ఇప్పుడు చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చాక ఆ పాలల్లో వేసుకొని కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ పాలు వేసినాక అది కలుపుకుంటూనే ఉండాలి మధ్యలో, ఎందుకంటే మనము లేకపోతే అది గడ్డలు కట్టేయచ్చు, లేకపోతే ఒక స్మెల్ వస్తుంది అనమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం అక్కడే ఉండి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంకా మేము ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందామని చెప్పి బాదం పప్పునైతే ఇలా మధ్యలోకి కట్ చేసుకుంటున్నాము. అసలు ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఎంత గట్టిగా ఉన్నాయో కట్ చేయాలంటే అసలు తొందరగా తెగడం లేదు. లాస్ట్కి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక దాంట్లో అయితే ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రేప్స్, బనానా, పోమోగ్రానైట్, యాపిల్, మ్యాంగో, అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకున్నాము. ఇంకా వేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక తర్వాతకి సర్వ్ చేసుకొని తినేసేయాలి. లాస్ట్కి మా అమ్మమ్మ రివ్యూ కూడా ఇచ్చింది, చూడండి ఎలా చెప్పిందో. ఒక పక్క నుంచి మేమైతే కామెడీ చేసుకుంటూ చెప్తుంటే మా అమ్మమ్మ నిజమే అనుకొని నిజంగా చెప్పింది అనమాట. మా అమ్మమ్మ అయితే వంటలు చాలా బాగా చేస్తుంది. చింతకాయ పచ్చడి కానీ, పప్పుచారు, ఇవన్నీ మీకు కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా మా అమ్మమ్మతో అయితే వీడియోస్. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్. ట్రై చేయి అట్లా
ఎట్లుంది బామ్మ? మంచిగా ఉంది. టేస్టీగా ఉందన్న. తీగా ఉంది. తీయగా టేస్టీగా ఉందనాలి. టేస్టీగా ఉంది అన్నాను. అది రాదు. అడుగు ఒకసారి అను ట్రై చేయి అట్లా అది హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని బ్లాగ్స్ తెలుగు. ఏంటి ఈరోజు లొకేషన్ మారింది అనుకుంటున్నారా? ఏం లేదు, ఈరోజు నేనైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఈరోజు ఇంకా నేను మా మరదలు కలిసి అయితే ఫ్రూట్ సలాడ్ చేయబోతున్నాం. సమ్మర్లో ఆఫ్టర్నూన్ టైంలో చాలా చల్లగా ఫ్రూట్ సలాడ్ చేసుకొని తింటే కిక్కే వేరు కదా అసలు. అయితే ఫ్రూట్ సలాడ్ కోసం ముందుగా మేమైతే ఒక 1 లీటర్ పాలు తీసుకొని వేడి చేసుకుంటున్నాము. ఇంకా ఇప్పుడే వెళ్ళి మేమైతే నేను మా మరదలు ఫ్రూట్స్ తీసుకొని వచ్చుకున్నాము. ఇంకా మా మరదలు అయితే అక్కడ ఫ్రూట్స్ కడుగుతుందనమాట. ఇంకా నేను కొంచెం వీడియో తీసుకుంటున్నాను. మేమైతే కస్టర్డ్ పౌడర్ వెనిల్లా ఫ్లేవర్ తెచ్చుకున్నాము. మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు తీసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇక్కడ ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నాను. మేము ఫ్రూట్ సలాడ్లోకి గ్రేప్స్, మ్యాంగో, దానిమ్మ, యాపిల్, బనానా, అలాగే బాదం పప్పులు అయితే వేసుకుంటున్నాము. మీ ఇష్టం, మీకు ఏ ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉండే వాటిని బట్టి, అలాగే మీకు నచ్చిన ఫ్రూట్స్ అయితే మీరు వేసుకోవచ్చు. మేము వాటర్ మిలన్ కూడా వేసుకుందామని తీసుకొచ్చుకున్నాం, కాకపోతే మళ్ళీ బాగోదేమో అని చెప్పేసి ఇంకా వేయట్లేదు. నేనైతే గ్రేప్స్ని ఇలా 4 పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. మేము అక్కడ చూసుకోలేదన్నమాట, గ్రేప్స్లో విత్తనాలు ఉన్నాయి. ఇంకా అవి తీసి కట్ చేసుకునేసరికి లేట్ అవుతూ ఉంది. ఇంకా అందుకని దెబ్బ కట్ చేసుకుంటున్నాం. మా జున్నుగాడు అయితే ఇంకా ఇంటికాడ నిద్రపోతున్నాడు. ఇంకా అందుకని కంగారుగా చేసేస్తున్నాం అనమాట. నేను మా మరదలు అయితే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళైతే అసలు ఏ పని చేసుకొనియరు. ఇంకా వాళ్ళు కుదురుగా ఉండరు, మనల్ని కుదురుగా ఉండనియరు. ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడు ఇంకా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈరోజు అనుకోకుండా ఇంకా మేమైతే ఈ వీడియో షూట్ చేద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయాం. ఇంకా ఈ మామిడికాయ కూడా వేసుకుంటున్నాం మేము. మీకు ఇష్టం ఉంటే మామిడికాయ వేసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే మా ఇంట్లో ఉంది కాబట్టి మేము వేసుకుంటున్నాం. మ్యాంగో ఇది తోలు అయితే కొంచెం మందంగా ఉంది, అందుకని మేము తర్వాతకి మళ్ళీ తోలు తీసేసి కొంచెం వేసుకున్నాము. ఈ సమ్మర్లో మీరు ఎలాంటి ఫుడ్ చేసుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. చల్లగా ఇలా ఫ్రూట్ సలాడ్లు, ఐస్ క్రీమ్లు, ఇంకా కుల్ఫీలు, బాదం పాలు, ఇవన్నీ బాగుంటాయి కదా. ఇంకా మీకు నెక్స్ట్ ఏం రెసిపీలు కావాలో కూడా కామెంట్ చేయండి, మేమైతే ట్రై చేసేస్తాం. ఇంకా తర్వాతకి అయితే యాపిల్ కూడా మేము ఒక 2 యాపిల్స్ వేసుకున్నాము. ఎందుకంటే మేము ఇంకా అందరం చాలామంది ఉన్నామని చెప్పేసి మేమైతే మరిన్నే వేసుకుంటున్నాం, అన్ని క్వాంటిటీలు. మీకు ఇంట్లో ఎంతమంది ఉంటారో దానికి సరిపడా క్వాంటిటీలు అయితే వేసుకోండి. ఇంకా మేమైతే ఈ ఫ్రూట్ సలాడ్ చేస్తుంటే మా తాతయ్య అయితే వింతగా చూస్తున్నాడు. మా తాత ఏమన్నా ఇట్లా వంటలలో ఇట్లా పాలు పోసిన అవైతే తినకపోయేది అసలు ఇంతకుముందు. ఇంకా ఈ మధ్య కొంచెం పాలు అయితే తాగడం స్టార్ట్ చేశాడు. ఇంకా మేము ఈ పాలల్లో ఈ ఫ్రూట్స్ అనేవి కలిపి వేస్తుంటే ఆయన తీసుకోమన్నా కానీ అస్సలు తీసుకోలేదు. లాస్ట్కి అయితే అసలు ఏందో మీరు ఏం చేస్తారో, ఎందుకు అంత వేస్ట్ చేస్తారో అని అంట తిరుగుతూ ఉన్నాడు కాసేపు. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా మేము బనానా కూడా వేసుకుంటున్నాము. మీరు బనానా ఎలా కట్ చేసి వేసుకోవడానికి ఇష్టపడతారో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా జున్నుగాడు అయితే మా ఇంట్లో గిన్నెలన్నీ పగల కొడుతూ ఉన్నాడు. వాడికి ఏవే ఒకటి ఇస్తే కానీ వాడు కాముగా ఉండడు అనమాట. ఇంక అందుకని ఇంట్లో గిన్నెలన్నీ పట్టిస్తే వాడు పగల కొట్టుకుంటూ తిరుగుతాడు. మీకు ఈ సమ్మర్లో ఎలాంటి ఫుడ్ తినడం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాం. ఇంకా ఇప్పుడు మా అమ్మమ్మ ఉంది కాబట్టి మా అమ్మమ్మతో ఏమన్నా పాతకాలం వంటలు కూడా మీకు కావాలంటే చెప్పండి. ఆంధ్ర స్టైల్లో మా అమ్మమ్మతో అయితే చేపించి వీడియోస్ అయితే తీస్తాను. ఆంధ్ర స్టైల్ వంటలు మీకు ఏమన్నా తెలియనివి. ఫ్రూట్స్ అన్నిటిలో ఈ దానిమ్మ ఒలవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. కాకపోతే దీన్ని ఒక సింపుల్ టెక్నిక్ తోటి పైన తోలు వరకు తీసేసి సైడ్కి ఇట్లా 4 పార్ట్స్ కట్ చేస్తే ఈజీగా తీసేసుకోవచ్చు. ఇంకా మేమైతే దానిమ్మలు కూడా ఒలిచేసుకున్నాం. అసలు ఫ్రూట్ సలాడ్లోకి ఆ టేస్ట్ లుక్ ఇచ్చేదే యాపిల్, గ్రేప్స్, ఇంకా దానిమ్మ కాబట్టి మేము ఇంకా దానిమ్మ ఒద్ది కాకపోయినా కానీ ఇంకా చిన్నగా ఒలుచుకొని వేసుకున్నాము. ఇంకా ఇప్పుడు పాలల్లో అయితే నేను ఒక 4 స్పూన్స్ వరకు షుగర్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. కాచిన పాలే ముందు కొన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అవి చల్లారి పెట్టినాక దాంట్లో కస్టర్డ్ పౌడర్ ఒక 4 స్పూన్స్ వరకు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంకా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దాన్ని మళ్ళీ మనం వేడి పాలల్లో వేస్తే అది మొత్తం గడ్డలు కడుతుంది. కాబట్టి పాలు కొంచెం చల్లగా అయినాకనే దాంట్లో పౌడర్ వేసి ఇలా ఇప్పుడు చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చాక ఆ పాలల్లో వేసుకొని కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ పాలు వేసినాక అది కలుపుకుంటూనే ఉండాలి మధ్యలో. ఎందుకంటే మనము లేకపోతే అది గడ్డలు కట్టేయచ్చు, లేకపోతే ఒక స్మెల్ వస్తుంది అనమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం అక్కడే ఉండి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంకా మేము ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందామని చెప్పి బాదం పప్పునైతే
ఇలా మధ్యలోకి కట్ చేసుకుంటున్నాము. అసలు ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఎంత గట్టిగా ఉన్నాయో కట్ చేయాలంటే అసలు తొందరగా తెగడం లేదు. లాస్ట్కి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక దాంట్లో అయితే ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రేప్స్, బనానా, పోమోగ్రానైట్, యాపిల్, మ్యాంగో, అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకున్నాము. ఇంకా వేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక తర్వాతకి సర్వ్ చేసుకొని తినేసేయాలి. లాస్ట్కి మా అమ్మమ్మ రివ్యూ కూడా ఇచ్చింది, చూడండి ఎలా చెప్పిందో. ఒక పక్క నుంచి మేమైతే కామెడీ చేసుకుంటూ చెప్తుంటే మా అమ్మమ్మ నిజమే అనుకొని నిజంగా చెప్పింది అనమాట. మా అమ్మమ్మ అయితే వంటలు చాలా బాగా చేస్తుంది. చింతకాయ పచ్చడి కానీ, పప్పుచారు, ఇవన్నీ మీకు కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా మా అమ్మమ్మతో అయితే వీడియోస్. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్. ట్రై చేయి అట్లా ఎట్లుంది బామ్మ? మంచిగా ఉంది. టేస్టీగా ఉందన్న. తీయగా టేస్టీగా ఉందనాలి. టేస్టీగా ఉంది అను. అడుగు ఒకసారి అను ట్రై చేయి అట్లా. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్ తెలుగు. ఏంటి ఈరోజు లొకేషన్ మారింది అనుకుంటున్నారా? ఏం లేదు, ఈరోజు నేనైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఈరోజు ఇంకా నేను మా మరదలు కలిసి అయితే ఫ్రూట్ సలాడ్ చేయబోతున్నాం. సమ్మర్లో ఆఫ్టర్నూన్ టైంలో చాలా చల్లగా ఫ్రూట్ సలాడ్ చేసుకొని తింటే కిక్కే వేరు కదా అసలు. అయితే ఫ్రూట్ సలాడ్ కోసం ముందుగా మేమైతే ఒక 1 లీటర్ పాలు తీసుకొని వేడి చేసుకుంటున్నాము. ఇంకా ఇప్పుడే వెళ్ళి మేమైతే నేను మా మరదలు ఫ్రూట్స్ తీసుకొని వచ్చుకున్నాము. ఇంకా మా మరదలు అయితే అక్కడ ఫ్రూట్స్ కడుగుతుందనమాట. ఇంకా నేను కొంచెం వీడియో తీసుకుంటున్నాను. మేమైతే కస్టర్డ్ పౌడర్, వెనిల్లా ఫ్లేవర్ తెచ్చుకున్నాము. మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు తీసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇక్కడ ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నాను. మేము ఫ్రూట్ సలాడ్లోకి గ్రేప్స్, మ్యాంగో, దానిమ్మ, యాపిల్, బనానా, అలాగే బాదం పప్పులు అయితే వేసుకుంటున్నాము. మీ ఇష్టం, మీకు ఏ ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉండే వాటిని బట్టి, అలాగే మీకు నచ్చిన ఫ్రూట్స్ అయితే మీరు వేసుకోవచ్చు. మేము వాటర్ మిలన్ కూడా వేసుకుందామని తీసుకొచ్చుకున్నాం, కాకపోతే మళ్ళీ బాగోదేమో అని చెప్పేసి ఇంకా వేయట్లేదు. నేనైతే గ్రేప్స్ని ఇలా 4 పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. మేము అక్కడ చూసుకోలేదన్నమాట, గ్రేప్స్లో విత్తనాలు ఉన్నాయి. ఇంకా అవి తీసి కట్ చేసుకునేసరికి లేట్ అవుతూ ఉంది. ఇంకా అందుకని దెబ్బ కట్ చేసుకుంటున్నాం. మా జున్నుగాడు అయితే ఇంకా ఇంటికాడ నిద్రపోతున్నాడు. ఇంకా అందుకని కంగారుగా చేసేస్తున్నాం అనమాట. నేను మా మరదలు అయితే. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళైతే అసలు ఏ పని చేసుకొనియరు. ఇంకా వాళ్ళు కుదురుగా ఉండరు, మనల్ని కుదురుగా ఉండనియరు. ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడు ఇంకా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈరోజు అనుకోకుండా ఇంకా మేమైతే ఈ వీడియో షూట్ చేద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయాం. ఇంకా ఈ మామిడికాయ కూడా వేసుకుంటున్నాం మేము. మీకు ఇష్టం ఉంటే మామిడికాయ వేసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే మా ఇంట్లో ఉంది కాబట్టి మేము వేసుకుంటున్నాం. మ్యాంగో ఇది తోలు అయితే కొంచెం మందంగా ఉంది, అందుకని మేము తర్వాతకి మళ్ళీ తోలు తీసేసి కొంచెం వేసుకున్నాము. ఈ సమ్మర్లో మీరు ఎలాంటి ఫుడ్ చేసుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. చల్లగా ఇలా ఫ్రూట్ సలాడ్లు, ఐస్ క్రీమ్లు, ఇంకా కుల్ఫీలు, బాదం పాలు, ఇవన్నీ బాగుంటాయి కదా. ఇంకా మీకు నెక్స్ట్ ఏం రెసిపీలు కావాలో కూడా కామెంట్ చేయండి, మేమైతే ట్రై చేసేస్తాం. ఇంకా తర్వాతకి అయితే యాపిల్ కూడా మేము ఒక 2 యాపిల్స్ వేసుకున్నాము. ఎందుకంటే మేము ఇంకా అందరం చాలామంది ఉన్నామని చెప్పేసి మేమైతే మరిన్నే వేసుకుంటున్నాం. అన్ని క్వాంటిటీలు మీకు ఇంట్లో ఎంతమంది ఉంటారో దానికి సరిపడ క్వాంటిటీలు అయితే వేసుకోండి. ఇంకా మేమైతే ఈ ఫ్రూట్ సలాడ్ చేస్తుంటే మా తాతయ్య అయితే వింతగా చూస్తున్నాడు. మా తాత ఏమన్నా ఇట్లా వంటలలో ఇట్లా పాలు పోసిన అవైతే తినకపోయేది అసలు ఇంతకుముందు. ఇంకా ఈ మధ్య కొంచెం పాలు అయితే తాగడం స్టార్ట్ చేశాడు. ఇంకా మేము ఈ పాలల్లో ఈ ఫ్రూట్స్ అని కలిపి వేస్తుంటే ఆయన తీసుకోమన్నా కానీ అస్సలు తీసుకోలేదు. లాస్ట్కి అయితే అసలు ఏందో మీరు ఏం చేస్తారో, ఎందుకు అంత వేస్ట్ చేస్తారో అని అంట తిరుగుతూ ఉన్నాడు కాసేపు. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా మేము బనానా కూడా వేసుకుంటున్నాము. మీరు బనానా ఎలా కట్ చేసి వేసుకోవడానికి ఇష్టపడతారో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా జున్నుగాడు అయితే మా ఇంట్లో గిన్నెలన్నీ పగలగొడతా ఉన్నాడు. వాడికి ఏవే ఒకటి ఇస్తే కానీ వాడు కాముగా ఉండడు అనమాట. ఇంక అందుకని ఇంట్లో గిన్నెలన్నీ పట్టిస్తే వాడు పగలగొట్టుకుంటా తిరుగుతాడు. మీకు ఈ సమ్మర్లో ఎలాంటి ఫుడ్ తినడం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాం. ఇంకా ఇప్పుడు మా అమ్మమ్మ ఉంది కాబట్టి మా అమ్మమ్మతో ఏమన్నా పాతకాలం వంటలు కూడా మీకు కావాలంటే చెప్పండి. ఆంధ్ర స్టైల్లో మా అమ్మమ్మతో అయితే చేపించి వీడియోస్ అయితే తీస్తాను. ఆంధ్ర స్టైల్ వంటలు మీకు ఏమన్నా తెలియనివి.
ఫ్రూట్స్ అన్నిటిలో ఈ దానిమ్మ ఒలవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. కాకపోతే దీన్ని ఒక సింపుల్ టెక్నిక్ తోటి పైన తోలు వరకు తీసేసి సైడ్కి ఇట్లా 4 పార్ట్స్ కట్ చేస్తే ఈజీగా తీసేసుకోవచ్చు. ఇంకా మేమైతే దానిమ్మలు కూడా ఒలిచేసుకున్నాం. అసలు ఫ్రూట్ సలాడ్లోకి ఆ టేస్ట్ లుక్ ఇచ్చేదే యాపిల్, గ్రేప్స్, ఇంకా దానిమ్మ కాబట్టి మేము ఇంకా దానిమ్మ వద్ది కాకపోయినా కానీ ఇంకా చిన్నగా ఒలుచుకొని వేసుకున్నాము. ఇంకా ఇప్పుడు పాలల్లో అయితే నేను ఒక 4 స్పూన్స్ వరకు షుగర్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. కాచిన పాలే ముందు కొన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అవి చల్లారి పెట్టినాక దాంట్లో కస్టర్డ్ పౌడర్ ఒక 4 స్పూన్స్ వరకు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంకా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దాన్ని మళ్ళీ మనం వేడి పాలల్లో వేస్తే అది మొత్తం గడ్డలు కడుతుంది కాబట్టి పాలు కొంచెం చల్లగా అయినాకనే దాంట్లో పౌడర్ వేసి ఇలా ఇప్పుడు చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చాక ఆ పాలల్లో వేసుకొని కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ పాలు వేసినాక అది కలుపుకుంటూనే ఉండాలి మధ్యలో, ఎందుకంటే మనము లేకపోతే అది గడ్డలు కట్టేయచ్చు, లేకపోతే ఒక స్మెల్ వస్తుంది అనమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం అక్కడే ఉండి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంకా మేము ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందామని చెప్పి బాదం పప్పునైతే ఇలా మధ్యలోకి కట్ చేసుకుంటున్నాము. అసలు ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఎంత గట్టిగా ఉన్నాయో కట్ చేయాలంటే అసలు తొందరగా తెగడం లేదు. లాస్ట్కి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక దాంట్లో అయితే ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రేప్స్, బనానా, పోమోగ్రానైట్, యాపిల్, మ్యాంగో, అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకున్నాము. ఇంకా వేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక తర్వాతకి సర్వ్ చేసుకొని తినేసేయాలి. లాస్ట్కి మా అమ్మమ్మ రివ్యూ కూడా ఇచ్చింది చూడండి ఎలా చెప్పిందో. ఒక పక్క నుంచి మేమైతే కామెడీ చేసుకుంటూ చెప్తుంటే మా అమ్మమ్మ నిజమే అనుకొని నిజంగా చెప్పింది అనమాట. మా అమ్మమ్మ అయితే వంటలు చాలా బాగా చేస్తుంది. చింతకాయ పచ్చడి కానీ, పప్పుచారు ఇవన్నీ మీకు కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా మా అమ్మమ్మతో అయితే వీడియోస్. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్. ట్రై చేయి అట్లా ఎట్లుంది బామ్మ? మంచిగా ఉంది. టేస్టీగా ఉందన్న. తీయగా టేస్టీగా ఉందన్న. టేస్టీగా ఉంది అను. అడుగు ఒకసారి అను ట్రై చేయి అట్లా హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్ తెలుగు. ఏంటి ఈరోజు లొకేషన్ మారింది అనుకుంటున్నారా? ఏం లేదు, ఈరోజు నేనైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఈరోజు ఇంకా నేను మా మరదలు కలిసి అయితే ఫ్రూట్ సలాడ్ చేయబోతున్నాం. సమ్మర్లో ఆఫ్టర్నూన్ టైంలో చాలా చల్లగా ఫ్రూట్ సలాడ్ చేసుకొని తింటే కిక్కే వేరు కదా అసలు. అయితే ఫ్రూట్ సలాడ్ కోసం ముందుగా మేమైతే ఒక 1 లీటర్ పాలు తీసుకొని వేడి చేసుకుంటున్నాము. ఇంకా ఇప్పుడే వెళ్ళి మేమైతే నేను మా మరదలు ఫ్రూట్స్ తీసుకొని వచ్చుకున్నాము. ఇంకా మా మరదలు అయితే అక్కడ ఫ్రూట్స్ కడుగుతుందనమాట. ఇంకా నేను కొంచెం వీడియో తీసుకుంటున్నాను. మేమైతే కస్టర్డ్ పౌడర్ వెనిల్లా ఫ్లేవర్ తెచ్చుకున్నాము. మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు తీసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇక్కడ ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నాను. మేము ఫ్రూట్ సలాడ్లోకి గ్రేప్స్, మ్యాంగో, దానిమ్మ, యాపిల్, బనానా, అలాగే బాదం పప్పులు అయితే వేసుకుంటున్నాము. మీ ఇష్టం, మీకు ఏ ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉండే వాటిని బట్టి, అలాగే మీకు నచ్చిన ఫ్రూట్స్ అయితే మీరు వేసుకోవచ్చు. మేము వాటర్ మిలన్ కూడా వేసుకుందామని తీసుకొచ్చుకున్నాం. కాకపోతే మళ్ళీ బాగోదేమో అని చెప్పేసి ఇంకా వేయట్లేదు. నేనైతే గ్రేప్స్ని ఇలా 4 పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. మేము అక్కడ చూసుకోలేదన్నమాట. గ్రేప్స్లో విత్తనాలు ఉన్నాయి. ఇంకా అవి తీసి కట్ చేసుకునేసరికి లేట్ అవుతూ ఉంది. ఇంకా అందుకని దెబ్బ కట్ చేసుకుంటున్నాం. మా జున్నుగాడు అయితే ఇంకా ఇంటికాడ నిద్రపోతున్నాడు. ఇంకా అందుకని కంగారుగా చేసేస్తున్నాం అనమాట. నేను మా మరదలు అయితే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళైతే అసలు ఏ పని చేసుకొనియరు. ఇంకా వాళ్ళు కుదురుగా ఉండరు, మనల్ని కుదురుగా ఉండనియరు. ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడు ఇంకా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈరోజు అనుకోకుండా ఇంకా మేమైతే ఈ వీడియో షూట్ చేద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయాం. ఇంకా ఈ మామిడికాయ కూడా వేసుకుంటున్నాం మేము. మీకు ఇష్టం ఉంటే మామిడికాయ వేసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే మా ఇంట్లో ఉంది కాబట్టి మేము వేసుకుంటున్నాం. మ్యాంగో ఇది తోలు అయితే కొంచెం మందంగా ఉంది, అందుకని మేము తర్వాతకి మళ్ళీ తోలు తీసేసి కొంచెం వేసుకున్నాము. ఈ సమ్మర్లో మీరు ఎలాంటి ఫుడ్ చేసుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. చల్లగా ఇలా ఫ్రూట్ సలాడ్లు, ఐస్ క్రీమ్లు, ఇంకా కుల్ఫీలు, బాదం పాలు ఇవన్నీ బాగుంటాయి కదా. ఇంకా మీకు నెక్స్ట్ ఏం రెసిపీలు కావాలో కూడా కామెంట్ చేయండి. మేమైతే ట్రై చేసేస్తాం. ఇంకా తర్వాతకైతే యాపిల్ కూడా మేము ఒక 2 యాపిల్స్ వేసుకున్నాము. ఎందుకంటే మేము
ఇంకా అందరం చాలామంది ఉన్నామని చెప్పేసి మేమైతే మరిన్నే వేసుకుంటున్నాం అన్ని క్వాంటిటీలు. మీకు ఇంట్లో ఎంతమంది ఉంటారో దానికి సరిపడ క్వాంటిటీలు అయితే వేసుకోండి. ఇంకా మేమైతే ఈ ఫ్రూట్ సలాడ్ చేస్తుంటే మా తాతయ్య అయితే వింతగా చూస్తున్నాడు. మా తాత ఏమన్నా ఇట్లా వంటలలో ఇట్లా పాలు పోసిన అవి అయితే తినకపోయేది అసలు ఇంతకుముందు. ఇంకా ఈ మధ్య కొంచెం పాలు అయితే తాగడం స్టార్ట్ చేశాడు. ఇంకా మేము ఈ పాలల్లో ఈ ఫ్రూట్స్ అన్నీ కలిపి వేస్తుంటే ఆయన తీసుకోమన్నా కానీ అస్సలు తీసుకోలేదు. లాస్ట్కి అయితే అసలు ఏందో మీరు ఏం చేస్తారో ఎందుకు అంత వేస్ట్ చేస్తారో అని అంట తిరుగుతూ ఉన్నాడు కాసేపు. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా మేము బనానా కూడా వేసుకుంటున్నాము. మీరు బనానా ఎలా కట్ చేసి వేసుకోవడానికి ఇష్టపడతారో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా జున్నుగాడు అయితే మా ఇంట్లో గిన్నెలన్నీ పగల కొడతా ఉన్నాడు. వాడికి ఏవే ఒకటి ఇస్తే కానీ వాడు కాముగా ఉండడు అనమాట. ఇంకా అందుకని ఇంట్లో గిన్నెలన్నీ పట్టిస్తే వాడు పగల కొట్టుకుంటా తిరుగుతాడు. మీకు ఈ సమ్మర్లో ఎలాంటి ఫుడ్ తినడం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాం. ఇంకా ఇప్పుడు మా అమ్మమ్మ ఉంది కాబట్టి మా అమ్మమ్మతో ఏమన్నా పాతకాలం వంటలు కూడా మీకు కావాలంటే చెప్పండి. ఆంధ్ర స్టైల్లో మా అమ్మమ్మతో అయితే చేపించి వీడియోస్ అయితే తీస్తాను. ఆంధ్ర స్టైల్ వంటలు మీకు ఏమన్నా తెలియనివి. ఫ్రూట్స్ అన్నిటిలో ఈ దానిమ్మ ఒలవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. కాకపోతే దీన్ని ఒక సింపుల్ టెక్నిక్ తోటి పైన తోలు వరకు తీసేసి సైడ్కి ఇట్లా 4 పార్ట్స్ కట్ చేస్తే ఈజీగా తీసేసుకోవచ్చు. ఇంకా మేమైతే దానిమ్మలు కూడా ఒలిచేసుకున్నాం. అసలు ఫ్రూట్ సలాడ్లోకి ఆ టేస్ట్ లుక్ ఇచ్చేదే యాపిల్, గ్రేప్స్, ఇంకా దానిమ్మ కాబట్టి మేము ఇంకా దానిమ్మ బుద్ధి కాకపోయినా కానీ ఇంకా చిన్నగా ఒలుచుకొని వేసుకున్నాము. ఇంకా ఇప్పుడు పాలల్లో అయితే నేను ఒక 4 స్పూన్స్ వరకు షుగర్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. కాచిన పాలే ముందు కొన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అవి చల్లార పెట్టినాక దాంట్లో కస్టర్డ్ పౌడర్ ఒక 4 స్పూన్స్ వరకు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంకా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దాన్ని మళ్ళీ మనం వేడి పాలల్లో వేస్తే అది మొత్తం గడ్డలు కడుతుంది కాబట్టి పాలు కొంచెం చల్లగా అయినాకనే దాంట్లో పౌడర్ వేసి ఇలా ఇప్పుడు చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చాక ఆ పాలల్లో వేసుకొని కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ పాలు వేసినాక అది కలుపుకుంటానే ఉండాలి మధ్యలో. ఎందుకంటే మనము లేకపోతే అది గడ్డలు కట్టేయచ్చు, లేకపోతే ఒక స్మెల్ వస్తుంది అనమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం అక్కడే ఉండి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంకా మేము ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందామని చెప్పి బాదం పప్పునైతే ఇలా మధ్యలోకి కట్ చేసుకుంటున్నాము. అసలు ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఎంత గట్టిగా ఉన్నాయో కట్ చేయాలంటే అసలు తొందరగా తెగడం లేదు. లాస్ట్కి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక దాంట్లో అయితే ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రేప్స్, బనానా, పోమోగ్రానైట్, యాపిల్, మ్యాంగో, అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకున్నాము. ఇంకా వేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక తర్వాతకి సర్వ్ చేసుకొని తినేసేయాలి. లాస్ట్కి మా అమ్మమ్మ రివ్యూ కూడా ఇచ్చింది చూడండి ఎలా చెప్పిందో. ఒక పక్క నుంచి మేమైతే కామెడీ చేసుకుంటూ చెప్తుంటే మా అమ్మమ్మ నిజమే అనుకొని నిజంగా చెప్పింది అనమాట. మా అమ్మమ్మ అయితే వంటలు చాలా బాగా చేస్తుంది. చింతకాయ పచ్చడి కానీ, పప్పుచారు ఇవన్నీ మీకు కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా మా అమ్మమ్మతో అయితే వీడియోస్. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్. ట్రై చేయి అట్లా ఎట్లుంది బామ్మ? మంచిగా ఉంది. టేస్టీగా ఉందన్న. తీయగా టేస్టీగా ఉందనాలి. టేస్టీగా ఉంది అన్నాను. అడుగు ఒకసారి ట్రై చేయి అట్లా. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని బ్లాగ్స్ తెలుగు. ఏంటి ఈరోజు లొకేషన్ మారింది అనుకుంటున్నారా? ఏం లేదు, ఈరోజు నేనైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఈరోజు ఇంకా నేను మా మరదలు కలిసి అయితే ఫ్రూట్ సలాడ్ చేయబోతున్నాం. సమ్మర్లో ఆఫ్టర్నూన్ టైంలో చాలా చల్లగా ఫ్రూట్ సలాడ్ చేసుకొని తింటే కిక్కే వేరు కదా అసలు. అయితే ఫ్రూట్ సలాడ్ కోసం ముందుగా మేమైతే ఒక 1 లీటర్ పాలు తీసుకొని వేడి చేసుకుంటున్నాము. ఇంకా ఇప్పుడే వెళ్ళి మేమైతే నేను మా మరదలు ఫ్రూట్స్ తీసుకొని వచ్చుకున్నాము. ఇంకా మా మరదలు అయితే అక్కడ ఫ్రూట్స్ కడుగుతుందనమాట. ఇంకా నేను కొంచెం వీడియో తీసుకుంటున్నాను. మేమైతే కస్టర్డ్ పౌడర్ వెనిల్లా ఫ్లేవర్ తెచ్చుకున్నాము. మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు తీసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇక్కడ ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నాను. మేము ఫ్రూట్ సలాడ్లోకి గ్రేప్స్, మ్యాంగో, దానిమ్మ, యాపిల్, బనానా, అలాగే బాదం పప్పులు అయితే వేసుకుంటున్నాము. మీ ఇష్టం, మీకు ఏ ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉండే వాటిని బట్టి
అలాగే మీకు నచ్చిన ఫ్రూట్స్ అయితే మీరు వేసుకోవచ్చు. మేము వాటర్ మిలన్ కూడా వేసుకుందామని తీసుకొచ్చుకున్నాం, కాకపోతే మళ్ళీ బాగోదేమో అని చెప్పేసి ఇంకా వేయట్లేదు. నేనైతే గ్రేప్స్ని ఇలా 4 పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. మేము అక్కడ చూసుకోలేదన్నమాట, గ్రేప్స్లో విత్తనాలు ఉన్నాయి, ఇంకా అవి తీసి కట్ చేసుకునేసరికి లేట్ అవుతూ ఉంది. ఇంకా అందుకని దెబ్బ కట్ చేసుకుంటున్నాం. మా జున్నుగాడు అయితే ఇంకా ఇంటికాడ నిద్రపోతున్నాడు, ఇంకా అందుకని కంగారుగా చేసేస్తున్నాం అనమాట. నేను మా మరదలు అయితే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళైతే అసలు ఏ పని చేసుకొనియరు, ఇంకా వాళ్ళు కుదురుగా ఉండరు, మనల్ని కుదురుగా ఉండనియరు. ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడు ఇంకా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈరోజు అనుకోకుండా ఇంకా మేమైతే ఈ వీడియో షూట్ చేద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయాం. ఇంకా ఈ మామిడికాయ కూడా వేసుకుంటున్నాం మేము. మీకు ఇష్టం ఉంటే మామిడికాయ వేసుకోండి, లేకపోతే లేదు, ఎందుకంటే మా ఇంట్లో ఉంది కాబట్టి మేము వేసుకుంటున్నాం. మ్యాంగో ఇది తోలు అయితే కొంచెం మందంగా ఉంది, అందుకని మేము తర్వాతకి మళ్ళీ తోలు తీసేసి కొంచెం వేసుకున్నాము. ఈ సమ్మర్లో మీరు ఎలాంటి ఫుడ్ చేసుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. చల్లగా ఇలా ఫ్రూట్ సలాడ్లు, ఐస్ క్రీమ్లు, ఇంకా కుల్ఫీలు, బాదం పాలు ఇవన్నీ బాగుంటాయి కదా. ఇంకా మీకు నెక్స్ట్ ఏం రెసిపీలు కావాలో కూడా కామెంట్ చేయండి, మేమైతే ట్రై చేసేస్తాం. ఇంకా తర్వాతకి అయితే యాపిల్ కూడా మేము ఒక 2 యాపిల్స్ వేసుకున్నాము, ఎందుకంటే మేము ఇంకా అందరం చాలామంది ఉన్నామని చెప్పేసి మేమైతే మరిన్నే వేసుకుంటున్నాం అన్ని క్వాంటిటీలు. మీకు ఇంట్లో ఎంతమంది ఉంటారో దానికి సరిపడా క్వాంటిటీలు అయితే వేసుకోండి. ఇంకా మేమైతే ఈ ఫ్రూట్ సలాడ్ చేస్తుంటే మా తాతయ్య అయితే వింతగా చూస్తున్నాడు. మా తాత ఏమన్నా ఇట్లా వంటలలో ఇట్లా పాలు పోసిన అవైతే తినకపోయేది అసలు ఇంతకుముందు. ఇంకా ఈ మధ్య కొంచెం పాలు అయితే తాగడం స్టార్ట్ చేశాడు. ఇంకా మేము ఈ పాలల్లో ఈ ఫ్రూట్స్ అని కలిపి వేస్తుంటే ఆయన తీసుకోమన్నా కానీ అస్సలు తీసుకోలేదు. లాస్ట్కి అయితే అసలు ఏందో మీరు ఏం చేస్తారో, ఎందుకు అంత వేస్ట్ చేస్తారో అని అంట తిరుగుతూ ఉన్నాడు కాసేపు. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా మేము బనానా కూడా వేసుకుంటున్నాము. మీరు బనానా ఎలా కట్ చేసి వేసుకోవడానికి ఇష్టపడతారో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా జున్నుగాడు అయితే మా ఇంట్లో గిన్నెలన్నీ పగల కొడతా ఉన్నాడు. వాడికి ఏవే ఒకటి ఇస్తే కానీ వాడు కాముగా ఉండడు అనమాట. ఇంక అందుకని ఇంట్లో గిన్నెలన్నీ పట్టిస్తే వాడు పగల కొట్టుకుంటా తిరుగుతాడు. మీకు ఈ సమ్మర్లో ఎలాంటి ఫుడ్ తినడం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాం. ఇంకా ఇప్పుడు మా అమ్మమ్మ ఉంది కాబట్టి మా అమ్మమ్మతో ఏమన్నా పాతకాలం వంటలు కూడా మీకు కావాలంటే చెప్పండి. ఆంధ్ర స్టైల్లో మా అమ్మమ్మతో అయితే చేపించి వీడియోస్ అయితే తీస్తాను, ఆంధ్ర స్టైల్ వంటలు మీకు ఏమన్నా తెలియనివి. ఫ్రూట్స్ అన్నిటిలో ఈ దానిమ్మ ఒలవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది, కాకపోతే దీన్ని ఒక సింపుల్ టెక్నిక్ తోటి పైన తోలు వరకు తీసేసి సైడ్కి ఇట్లా 4 పార్ట్స్ కట్ చేస్తే ఈజీగా తీసేసుకోవచ్చు. ఇంకా మేమైతే దానిమ్మలు కూడా ఒలిచేసుకున్నాం. అసలు ఫ్రూట్ సలాడ్లోకి ఆ టేస్ట్ లుక్ ఇచ్చేదే యాపిల్, గ్రేప్స్, ఇంకా దానిమ్మ కాబట్టి మేము ఇంకా దానిమ్మ ఒద్ది కాకపోయినా కానీ ఇంకా చిన్నగా ఒలుచుకొని వేసుకున్నాము. ఇంకా ఇప్పుడు పాలల్లో అయితే నేను ఒక 4 స్పూన్స్ వరకు షుగర్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. కాచిన పాలే ముందు కొన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అవి చల్లారి పెట్టినాక దాంట్లో కస్టర్డ్ పౌడర్ ఒక 4 స్పూన్స్ వరకు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంకా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దాన్ని మళ్ళీ మనం వేడి పాలల్లో వేస్తే అది మొత్తం గడ్డలు కడుతుంది. కాబట్టి పాలు కొంచెం చల్లగా అయినాకనే దాంట్లో పౌడర్ వేసి ఇలా ఇప్పుడు చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చాక ఆ పాలల్లో వేసుకొని కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ పాలు వేసినాక అది కలుపుకుంటానే ఉండాలి మధ్యలో, ఎందుకంటే మనము లేకపోతే అది గడ్డలు కట్టేయచ్చు, లేకపోతే ఒక స్మెల్ వస్తుంది అనమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం అక్కడే ఉండి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంకా మేము ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందామని చెప్పి బాదం పప్పునైతే ఇలా మధ్యలోకి కట్ చేసుకుంటున్నాము. అసలు ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఎంత గట్టిగా ఉన్నాయో కట్ చేయాలంటే అసలు తొందరగా తెగడం లేదు. లాస్ట్కి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక దాంట్లో అయితే ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రేప్స్, బనానా, పోమోగ్రానైట్, యాపిల్, మ్యాంగో, అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకున్నాము. ఇంకా వేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక తర్వాతకి సర్వ్ చేసుకొని తినేసేయాలి. లాస్ట్కి మా అమ్మమ్మ రివ్యూ కూడా ఇచ్చింది, చూడండి ఎలా చెప్పిందో. ఒక పక్క నుంచి మేమైతే కామెడీ చేసుకుంటూ చెప్తుంటే మా అమ్మమ్మ నిజమే అనుకొని నిజంగా చెప్పింది అనమాట. మా అమ్మమ్మ అయితే వంటలు చాలా బాగా చేస్తుంది. చింతకాయ పచ్చడి కానీ, పప్పుచారు ఇవన్నీ మీకు కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా మా అమ్మమ్మతో అయితే వీడియోస్. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్. ట్రై చేయి అట్లా